నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఎమ్మెల్యేగా పనిచేసిన వారు కుదిరితే ఒక్కసారైనా ఎంపీ కావాలని కోరుకుంటారు. కానీ అనూహ్యంగా ఎంపీ అయిపోయిన నేతలు మాత్రం వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ జాబితాలోనే చేరారు అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఎంపీల్లో అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ ఒకరు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 30,768 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. 2014లో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి అంబికా ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. టీడీపీ శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కడప ఆదోని నియోజకవర్గాల పరిశీలకుడిగా పనిచేశారు. అంబికా లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం వచ్చిన ఆఖరి నిమిషంలో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడంతో ఆ ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి తన వంతు కృషి చేశారు. అంబికా లక్ష్మీనారాయణ శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ మాలగుంట్ల శంకర్ నారాయణ పైన 1,88,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్సభలో ఎంట్రీ ఇచ్చారు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్త ముఖమైన అంబిక ఇప్పుడు సొంత నియోజకవర్గాన్ని పెంచి పోషించుకునే పనిలో పడ్డారనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అనంతపురం ఎంపీ స్థానంపై కాకుండా గుంతకల్లు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి అక్కడే ఎక్కువగా పర్యటన చేస్తున్నారని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఎంపీ నివాసం కార్యాలయం అన్నీ అనంతపురంలో ఉండగా గుంతకల్లు మీద సడన్గా ఫోకస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఫస్ట్ టైం ఎంపీగా గెలిచిన అంబికా లక్ష్మీనారాయణ ఎందుకు సడన్గా గుంతకల్లుపైనే దృష్టి సారించారని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ ఆశీస్సులతో చివరి నిమిషంలో సీటు సాధించుకున్నారు అంబికా లక్ష్మీనారాయణ. అనంతపురం పార్లమెంట్ ప్రజానికానికి పెద్దగా పరిచయం లేనప్పటికీ టీడీపీ సింబల్ అండ్ బాలకృష్ణ ప్రధాన అనుచరుడు అన్న ట్యాగ్ లైన్తో కూటమి వేవ్లో అలాగే తన సామాజిక వర్గం అండతో ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. కానీ అంబికా లక్ష్మీనారాయణకు ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఒక విధమైన అసంతృప్తి ఉంది. ఎంపీగా ఉన్నా తనకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు ఏమాత్రం ప్రత్యేకమైన నియోజకవర్గం లేదు. దీంతో ఆయన దృష్టి పక్కనే ఉన్న గుంతకల్ నియోజకవర్గం పైన పడింది అంటున్నారు. గుంతకల్లు నియోజకవర్గం పైన దృష్టి పెట్టడానికి ప్రధాన కారణం అక్కడ తన సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉండటమే అంటున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో అంబిక బంధువర్గం కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ఎలాగైనా సరే ఈసారి గుంతకల్లు నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు అనంతపురం ఎంపీగా ఉన్న కాల్వ శ్రీనివాసులు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. చంద్రబాబు ఆశీస్సులు, మీడియా మొగల్ రామోజీరావు అండదండలతో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాయదుర్గం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. హిందూపురం ఎంపీ పార్థసారథి పెనుగొండ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. అందుకే ఎంపీ
అంబికా లక్ష్మీనారాయణ హిందూపురంలో పట్టు ఉన్నప్పటికీ అక్కడ నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండడంతో తనకంటూ ప్రత్యేకమైన నియోజకవర్గం ఉండాలని గుంతకల్లుపైన ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. మొదట్లో ఈ విషయంపైన పెద్దగా ఆసక్తి చూపని అంబికా లక్ష్మీనారాయణ సంవత్సరం తిరిగేలోపు తన ఆలోచన విధానాన్ని మార్చుకుని గుంతకల్ నియోజకవర్గం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. గుంతకల్ నియోజకవర్గం పైన గుమ్మనూరు జయరాం మమకారం పెంచుకున్నారు. అయితే గుంతకల్ ఆయన చేదాటిపోవటం ఖాయంగా కనిపిస్తుంది. గుంతకల్ ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పైన వరుసగా వివాదాలు రావటం, అటు టీడీపీ అధిష్టానం కూడా ఒకంత జయరాం పైన ఆగ్రహంగా ఉందన్న ప్రచారం జరుగుతుంది. అదే కాక గుమ్మనూరు జయరాం వైసీపీ నుంచి కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు. ఆ క్రమంలో ఎప్పటికైనా గుమ్మనూరు ఫ్యామిలీ ఆలూరుపైనే ఎక్కువగా దృష్టి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. గుమ్మనూరు జయరాం ఆలూరుకి వెళ్ళిపోతే లక్ష్మీనారాయణకు లైన్ క్లియర్ అవుతుంది. అందులో భాగంగానే లక్ష్మీనారాయణ గుంతకల్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వాలిపోతున్నారు. గుంతకల్లు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అటు గుమ్మనూరు జయరాం కూడా గుంతకల్లు నియోజకవర్గం అంటే ఎక్కువగా ఆలూరుపైనే ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఎక్కువగా తన కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్ను తిప్పుతూ వారసుని ప్రమోషన్ కోసం పావులు కదుపుతున్నారు. అయితే గుమ్మనూరి వారసుడి ఎంట్రీకి అంబికా లక్ష్మీనారాయణ రెడ్ సిగ్నల్ వేస్తున్నారు. అంబికా లక్ష్మీనారాయణ ఎక్కువగా గుంతకల్లు, గుత్తి మున్సిపాలిటీ, పమిడి మండలాల్లో ఎక్కువగా తన పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకోవటం గుమ్మనూరుకి అసలు నచ్చటం లేదంటున్నారు. గుంతకల్లో తాను లేదంటే తన కొడుకు ఉండాలని ఆయన పట్టుపడుతున్నారు. గత నెలలో 5 రోజుల పాటు గుంతకల్లు నియోజకవర్గంలో అంబికా లక్ష్మీనారాయణ పర్యటించడం ద్వారా తన ఉద్దేశాన్ని చాటి చెప్పారని గుంతకల్ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎక్కడ పర్యటించినా కూడా పక్కనే గుమ్మనూరు ఈశ్వర్ ప్రత్యక్షమవుతుండటం ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలో అప్పుడే కుర్చీలాట మొదలైందని అనుకుంటున్నారు గుంతకల్ల ప్రజలు. రాబోయే రోజుల్లో గుంతకల్లో ఏం జరగబోతుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.